మదిల మాటకు స్వాగతం. మరి ఇలా మన గెస్ట్ ఎవరంటే ధనార్దన్ మాట్లాడే ధనార్దన్ నవ్వించటానే వచ్చిండు. కానీ పని లేని ఒక మనిషి లెక్క వచ్చింది, కానీ పని లేకుండా ఎవరు ఉంటారండి? ఈయనకి ఇండస్ట్రీలో మస్తు పని ఉంది, ఆయనతో కూడా మనకి ఇలా పని ఉంది. ఆయన ఎవరనుకుంటారా? పని లేని పులిరాజు. ఎవరు? ధనరాజు. నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నావు? హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమినా ఆయన 13 క్యారెక్టర్లు, 5 హీరోయిన్లు, తాత, తండ్రి, కొడుకు, ఇంకెన్నుంటాను నువ్వే. అవును. ఎట్లా అనిపించింది? అంటే మంచి ఎక్స్పీరియన్స్ అది. అంటే ఏదో కావాలని 13 క్యారెక్టర్లు చేయాలని కాకుండా సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ 13 ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఈరోజు జనాలు థియేటర్లో చూసి ఎస్ కరెక్ట్ అన్నారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక క్యారెక్టర్ చేస్తూ మళ్ళీ అదే క్యారెక్టర్తో నేనే చేయాలన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఏ టైమింగ్లో ఇటు చూశాడు అటు చూశాడు అని రికార్డ్ చేసుకొని మళ్ళీ ఈ గెటప్కి వెళ్ళి చేయడం అనేది అసలు మళ్ళీ అలాంటి చాలా కష్టపడ్డాను. అంటే వాయిస్ మోడ్యులేషన్ కూడా ఇప్పుడు తాత మాట్లాడేటప్పుడు వచ్చేసి ఎందుకు రా వాడిని అలా అంటావు అని ఒక క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు తండ్రి మాట్లాడాలి, ఏ తప్ప అని అతను మాట్లాడితే నాన్నగారు ఇది కాదని ఈ క్యారెక్టర్ చేయడం నాకు కొంచెం కిక్ అనిపించింది. బాగా హార్డ్ వర్క్ చేశాను. అంటే వాయిస్ మాడ్యులేషన్ లో కూడా తెలిసిపోయింది. పూజారి అయితే పూజారి లాగా, డాక్టర్ అయితే డాక్టర్ లాగా. ఒక రియల్ ఎస్టేట్ బెగ్గర్ క్యారెక్టర్ ఉంది. అందులో ఏంటంటే కాటన్స్ మొత్తం ఇటు అటు నింపేసి బుగ్గలు ఇలా ఉబ్బినట్టు పెట్టి ఒక చిన్న దానికి ఒక స్టమక్ యాడ్ చేసి ధనరాజ్ ఏంటి ఇంత లావు అలా కూడా చేశాను. ధనరాజు లావుగా చూడాలన్న కళ నెరవేరింది. నాకు నెరవేరింది. మీ ఆవిడకి ఫస్ట్ నెరవేరింది. అవునమ్మా, ఏంటమ్మా ఇంత లావుగా ఉన్నావు అని అడిగింది. ఎస్, అదంతా సీజీ అని. అంటే ఎక్కువ సీజీ వర్క్ మీద డిపెండ్ అయ్యి చేయలేదు. చాలా న్యాచురల్ గా వస్తే ఎంత బాగుంటుందో అలాగే చేశాను. రావు గోపాల్ గారి డైలాగ్ చెప్తున్నారు. రావు గోపాల్ గారు ఒకసారి చెప్పండి. మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి అనేది ఇది డైరెక్టర్ థాట్. ఇది నేను అన్నా, నాకు మిమిక్రీ రాదండి అంటే నువ్వు ట్రై చేయి అంటే సరే ట్రై చేశాను. అలాగే దొంగ క్యారెక్టర్ ఒకటి ఉంది ఈ సినిమాలో. ఓ దొంగ క్యారెక్టర్ వచ్చి దానికి రాజనాల గారు చిన్నది ఉంటే బాగుంటుంది, లేకపోతే నాగభూషణ్ గారు బాగుంటుంది అంటే నాకు ఏదో ఒకటి వస్తుంది సార్ వాయిస్. అది నాగభూషణ్ గారా లేకపోతే మీరే చూసుకోండి అన్నారు. సరే చెప్పన్నారు. చెప్పనగానే అమ్మా నిజంగా జరిగిందో అనగానే బాబు రాజబాబు వచ్చారు. పిచ్చోడు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆడేంటంటే ఈ సినిమాలు అన్ని నేను చేయాల్సిన క్యారెక్టర్స్ ఎవరెవరు హీరోలు చేసేస్తున్నారు ఏంటంటే తప్పించుకొని వస్తాడు. వాడు వచ్చేసేసి ప్రతి హీరో డైలాగ్ చెప్పేస్తుంటాడు. ఇవన్నీ నా డైలాగులు మీరు దొబ్బేశారు వాళ్ళందరూ, నన్ను హీరోని చేయండి రా ప్లీజ్ అనే క్యారెక్టర్ అనమాట. వీడి డైలాగ్ మొత్తం సినిమాలో మాట్లాడేదంటే వాడు క్వశ్చన్ ఏంటంటే కట్టప్పనే ఎవరు చంపారు అంటారు. 2 అమ్మాయిలు ఆస్తి అన్ని ఉన్నా గానీ మీ క్యారెక్టర్ ఒక అబ్బాయి కోసం పరిగెడుతుంది. బయట ఎవరినైనా మీరు అట్లా చూసి ఆయన స్టోరీ రాసుకునేటప్పుడు కానీ ఏదైనా ఇన్స్పిరేషన్ ఎందుకు లేదండి? మనకి హాస్పిటల్లో అమ్మాయి అబ్బాయి కడుపులో ఉన్న చెప్పమంటే ఈ మధ్య వచ్చింది చట్టం. అంతకుముందు చెప్పేసేవాళ్ళు కదా. అమ్మాయి అనగానే చంపేయడం చూసాము, పేపర్లో చూసాం, టీవీలో చూసాం. అబ్బాయి అయితే సూపర్ చూసాం. అలాంటి క్యారెక్టర్లు మనకి ఎన్నో ఎదురు పడతాయి. అమ్మాయి పుట్టింది అనగానే అమ్మాయి పుట్టిందా అని అనుకోని ఇప్పుడు ఈ అమ్మాయికి పెంచాలి. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే అమ్మాయి పుట్టిన వెంటనే ఇప్పుడు ఈ అమ్మాయికి సీమంత్ అనే డబ్బులు అవుతాయి, తర్వాత పెళ్లికి డబ్బులు అవుతాయి, దాని తర్వాత మనవాళ్ళు ఎవరైనా పుడితే డబ్బులు అవుతాయి, అల్లుడు కరెక్ట్గా వేధిస్తే మళ్ళీ పుట్టింటికి వచ్చేస్తుంది. పుట్టిన వెంటనే ఆ అమ్మాయి చిరునవ్వు ఏంటో కూడా చూడకుండా ఇదంతా ఆలోచిస్తారు. మరి ఇలాంటి వ్యక్తే అబ్బాయి పుట్టినప్పుడు వీడు ఎదవవుతాడా లేకపోతే వీడు నన్ను గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతాడా, నా ఆస్తి అంతా కాజేస్తాడు అసలు ఆలోచించాడు. అబ్బాయి పుట్టాడు ఆడాడు బతికేస్తాడు అని. ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎన్నో చూశాను నేను. చదివాను, కథల్లో చదివాను, సినిమాల్లోనూ చూశాను. రియల్గా చాలా మంది ఉన్నారు. అంటే ఒకరి పేరు చెప్తే బాగోదు కానీ అందులోంచి పుట్టిన కథ అని చెప్పొచ్చు. 10వ తరగతి పాస్ అయినరా? తెలీదు అసలు. తెలీదా? పోయిందా స్కూల్ కి? అసలు రాసి వచ్చి పారిపోయి వచ్చినాం కదా. నేను దాని రిజల్ట్ ఎటువైందో తెలీదు. తెలియకపోవడం మంచిదండి, లేకపోతే నేను 10th రా అంటే మళ్ళీ అప్పుడు కాలర్ ఎగరేస్తారు. ఇప్పుడు 9th నాకు ఇంకో ఆప్షన్ ఉంది, 10th చదివే ఆప్షన్ ఉంది, మీకు లేదు. అవకాశాలు అంటే ఏదో చేద్దాం, హీరోనో కమెడియనో తెలియదు. ఒక హోటల్లో మామూలు పని చేసినోడు ఇప్పుడు ఒక మెయిన్ హీరో అయిపోయి ఒక ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు. అసలు సినిమాలో చూపిస్తారు కదా 6 సంవత్సరాల్లో ఎదిగిపోయినట్టు. మీకు అట్లా అనిపిస్తుంది? అసలు ఒక్కటేసారి గ్రాఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. బేసిక్ గా బాగా ఆర్థిక పరిస్థితి బాగాలేని కుటుంబం కాదు మాది. ఓ 50 లారీలు సూపర్ ఎవరు పడితే వాళ్ళకి అన్నం పెట్టే ఒక ఫ్యామిలీ. నాకు అక్కడి నుంచి డౌన్ టు ఎర్త్ రావాలి. నేను రావడమే హీరో అనుకుని వచ్చేసాను. ఇప్పుడు వేరే కమెడియన్ లో సెటిల్ అయ్యామా, విలన్ గా సెటిల్ అయ్యామా, లేకపోతే అదే సినిమాలో ఏదో చేస్తున్నామని కాదు.
నేను రావడమే ఎస్ ఐఎమ్ హీరో అనుకొని వచ్చేసాను. మనం హీరో అంటే మన కాన్ఫిడెంట్ ముందు ఉండాలి కదండి. మనం కరెక్ట్గా లేనప్పుడు మనల్ని మనమే నమ్మనప్పుడు ఎవడు నమ్ముతాడు మనల్ని? అలా వచ్చిన తర్వాత మన అర్థం మనకు చెప్పుద్దరే నువ్వేంటో తెలుసుకో అని. ఓ మా ఊర్లో కూడా అద్దాలు ఉన్నాయి కదా, అప్పుడు సరిగ్గా చూసుకోలేకపోయాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థం చూశాను, కరెక్ట్గా చూశాను. ఇప్పుడు తుడుచుకొని కరెక్ట్ నువ్వేంటో ముందు తెలుసుకో. నువ్వు తెలుసుకున్నావంటే అందులో నువ్వు బాగా సక్సెస్ అవ్వచ్చు. ఆ తర్వాత చాలామంది తిట్టారు, అన్నపూర్ణ గేట్ దగ్గర తిట్టారు, పద్మాలయ దగ్గర తిట్టారు, సారథి స్టూడియో దగ్గర తిట్టారు, వాచ్మెన్ రానివ్వలేదు. చాలా చాలా కష్టంగా ఉన్నప్పుడు ఈ కష్టంలో తెచ్చుకున్న 200-300 కూడా అయిపోతాయి కదా. 200-300 ఉన్నంతసేపు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆడేవాడ మనల్ని తిడితే మనకేంటని. ఇప్పుడు హోటల్లో సర్వర్గా చేసాం. సర్వర్గా చేసినాక అమ్మ వచ్చింది. అమ్మ నా కోసం అపోలో హాస్పిటల్ హాయిగా జాయిన్ అయింది. నన్ను ఒక ఇన్స్టిట్యూట్లో విజయ్ మాస్టరు, సుమా అక్క ఫ్రీగా నువ్వు ఇక్కడే ఉండరా నా కొడుకులాగా అని వాళ్ళే నాకు ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ డ్యాన్స్ నేర్పించారు. మా సచిన్ యాబీ గారు యాక్టింగ్ మాస్టరు, ఆయన వల్ల యాక్టింగ్ నేర్చుకున్నాను కొద్ది గొప్ప. ఇలా ఏది కూడా స్కెచ్ చేసుకుంటే జరిగింది కాదు. ఇలా వచ్చేసి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా నేనే చేశాను. ఇంత ఓర్పు ఉందా నీలో, ఈ ప్రాణానికి పక్క ప్రాణానికి అని కూడా అనిపించింది. దీన్ని ఇన్స్పిరేషన్గా చాలా మంది పారిపోయి వచ్చిన వాళ్ళు నాకు ఫోన్లు చేసి ఇది చేస్తే నేను చెప్పానండి, ఏంటంటే నీకు టాలెంట్ ఉండడం గొప్ప విషయం కాదు, దానికి ఇంతైనా సరే అదృష్టం అయినా యాడ్ అవ్వాలి. నాకు పాపం ఈ కష్టాన్ని అంతా చూసి అదృష్టం యాడ్ అయ్యి ఇలా వచ్చానేమో. నాకు లేని సోర్స్ ఏంటంటే అప్పుడు అమ్మా నాన్నకి చెప్పలేను, భయం, చదువు కరెక్ట్గా లేదు, ఆ భయం, పరిగెత్తుకు పారిపోయి వచ్చేసాం, ఏమంటారు, అప్పుడే నాన్న చనిపోయి ఉన్నారు. మీకు ఇప్పుడు సోర్స్ ఉంది, నువ్వు ఇంటరో డిగ్రీయో లేకపోతే ఏదో చదువుతున్నావు, నువ్వు చదువుకుని సర్టిఫికేట్ చేతిలో పెట్టుకో, 5 ఏళ్ళలో 4 ఏళ్ళలో పెట్టుకో, ఇది కాకపోతే వెళ్ళిపోయేటట్టు పెట్టుకో. నాకన్నా టాలెంటెడ్, నాకన్నా సూపర్ వాళ్ళు ఇంకా కృష్ణానగర్, ఇంద్రానగర్లో ఉన్నారు. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నాకు మా అమ్మ ఆశీస్సులో లేకపోతే చిన్న అదృష్టం, ఆ దేవుడి కృప ఏంటో, అందుకే తప్ప లేకపోతే నేను సూపర్ టాలెంటెడ్ ఏం కాదు. నేను ఇచ్చినట్టు చేయడానికి ప్రయత్నిస్తా. మరి మీరే అన్నారు బాగా బతికిన కుటుంబం అని. మీ సినిమా పిచ్చి వల్ల అమ్మ వేరే దగ్గర జాబ్ చేస్తుంది, అప్పుడన్నా అనిపించలేదా నా వల్ల అమ్మ, నేనంటే కష్టాలు పడతా, అమ్మ పడుతుంది, అమ్మని పంపించేద్దామని? అంటే ఎందుకంటే అండి మా అమ్మది నాన్నది ఏంటంటే నాన్న వాళ్ళు రాజులు, అమ్మ వాళ్ళు రెడ్డీస్. యాక్చువల్లీ నాన్న లారీ క్లీనర్గా మా లారీలకే చేసేవాడు. వాళ్ళది ఒక సూపర్ లవ్ స్టోరీ నాదానిలాగా. మమ్మీని లైన్ వేయడం, ప్రేమించానని చెప్పడం, దీంతో ఓకే అనుకుని ఒకరోజు ఒక ఫైన్ డే వాళ్ళిద్దరూ పారిపోవడం విత్ లారీతో పారిపోయారు. అలా పట్టుకున్నారు, లారీ నెంబర్ ట్రేస్ చేసి పట్టుకున్నారు, లేకపోతే అసలు దొరికే వాళ్ళకి. తర్వాత నాన్న సపరేట్ కాపురం పెట్టడం, ఆ తర్వాత విజయవాడలో నేను చదువుకోవడం, వాళ్ళ తాడేపల్లిగూడెం, అమ్మ వాళ్ళది హనుమాన్ జంక్షన్, మళ్ళీ అటు తిరిగి సెంటర్లో విజయవాడకి రావడం. యాక్సిడెంట్లో నాన్నగారు చనిపోయారు. తర్వాత ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాం. నా 3rd or 4th ఉన్నప్పుడు వెళ్తే ఆస్తి పనిచేశారు. అప్పటికే పనిచేసిన తర్వాత అక్కడ కూడా ఒక ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తాతయ్య అమ్మమ్మ చనిపోయే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒకరోజు, వీళ్ళింట్లో ఒకరోజు, వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు అంటే నాకు అంత అనిపించలేదు. కానీ అలా ఏంటి, ఇది మన ఇల్లు కదా, ఇక్కడ షేర్స్ చేసేసుకున్నారేంటి, అక్కోళ్ళ ఇల్లు, నాన్నోళ్ళ ఇల్లు, అంటే మా అమ్మ ఇక్కడ ఉండుంటే మా అమ్మకో పోర్షన్ వచ్చేది. అలా చూసుకుంటూ నేను వచ్చేసిన తర్వాత ఇక్కడ నేనేమన్నా అంటే అక్కడికి వెళ్ళినా మన ఇద్దరమే, ఇక్కడ మన ఇద్దరమే, అదేదో వాళ్ళ దగ్గర ఎందుకు, మనం స్వతహాగా బతకొచ్చు కదా అన్న టైంలో అమ్మ కూడా ఓకే అని అలా జరిగింది. అందుకని నేను అంత ఆలోచించాను. అమ్మకి ఎప్పుడన్నా మాట ఇచ్చారు, అమ్మ నేను ఖచ్చితంగా హీరో అవుతాను? అమ్మ యాక్ట్ చేసిన సినిమా చూసారు. నా ఫస్ట్ సినిమా జై, తేజ గారు సెలక్షన్స్ ఆడిషన్, దాంట్లో ఒక 2 సీన్స్ ఉంటాయి, చచ్చిపోతాను. అది గిలాక్సీ అని టోలీ చౌక్ లో థియేటర్ ఉంది. అప్పుడు ఫిలిం నా నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, రాళ్ళు రప్పలు అన్నీ. అలా మా అమ్మ పాపం లాస్ట్, తన క్యాన్సర్ పేషెంట్, లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది. తనకి డిటిఎస్లు కానీ డాల్బీ సరౌండ్లు తెలియదు. గిలాక్సీ డిటిఎస్ అయింది ఆ సినిమాతో. కూర్చోగానే నన్ను కత్తి పెట్టి పొడవగానే గట్టిగా అరిసింది మా అమ్మ. అనగానే నేను అమ్మ ఇదిగో నేను ఇక్కడ రెడీగా ఉన్నాను, అది బొమ్మ కేసి పొడుస్తారు అని. అలా మా అమ్మ జై సినిమా చూసింది. కానీ అమ్మ కళను మొత్తంగా నెరవేర్చేసింది. ఇప్పటికి కూడా అమ్మ అంటే సో ఎమోషనల్ అయిపోతారు బాగా కదా. అంటే ఎమోషనల్ అవ్వాలంటే అది ఎప్పుడు మన మనసులో ఉండే మ్యాటర్ కదండి. సినిమాలకు వెళ్తుంటారా మీ ఫ్యామిలీతో? చాలా సినిమాకి డెఫినెట్గా అన్ని సినిమాలు చూస్తాను, థియేటర్లోనే చూస్తాను 100%. అయితే హిందీ సినిమాలు ఏదైనా ఉంటే నాకు కరెక్ట్గా హిందీ అర్థం కాదు, మా ఆవిడకి కొద్దో గొప్ప వచ్చు. ఆవిడ కలర్స్, టీవీలు, చిన్నాలి పెళ్లి కూతురు దగ్గర నుంచి ప్రతి దాంట్లో వాళ్ళు ఏంటమ్మా ఏదంటే ఏదో రోబో రజనీకాంత్ అంది మొన్న ఏదో సీరియల్. ఓహో ఓకే మా అబ్బాయి కూడా హిందీ ఓకే, మనకు చదువు ఎలా లేదు. మిస్సెస్ కూడా డిగ్రీ అనమాట, అంతే. అన్న బాగా చదివిద్దాం. హిందీ రానోళ్ళు హిందీ సినిమాలో యాక్ట్ చేశారు అమితాబ్ గారితో. అది కూడా హ్యాపీ ఏంటంటే తెలుగులో
మీ వర్షన్ తెలుగు డైలాగ్ version తెలుగు. అది కూడా చాలా అద్భుతమైన. భయపడ్డారా? అంటే ఆయనతో యాక్ట్ చేసే వరకు భయం వచ్చింది, ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత భయం పోయింది. ఎందుకు పోయిందంటే ఫస్ట్ పొద్దున్న 7ంటికి రమ్మన్నారు, 7 నుంచి రిహార్సల్ చేపిస్తున్నారు. అరే మేము ఇక్కడ మంచి కమెడియన్, నేను వేణు ఉన్నాం, కమెడియన్ రా మీకు అర్థం కావట్లేదని చెప్పలేం. వస్తుంది ఒక లేడీ అసిస్టెంట్ వస్తుంది, ఇలా చూస్తుంది, మొత్తం కాస్ట్యూమ్స్ అన్ని చూస్తుంది, ఇది చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఈడు వస్తుంది, ఏంటో తీసారా మనల్ని, మేమిద్దరం లేదురా అప్పుడే తీరి హిందీ వాళ్ళు కదా కొంచెం చేస్తారని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఎవరో వస్తున్నారు, అమితాబ్ బారే అనగానే 11:30కి మొత్తం డ్రెస్ గీసాన్ని తీసుకొని వెళ్తే వచ్చాడు. చూస్తే డూపు, అయ్యో డూప్తో యాక్ట్ చేసాం కొద్దిసేపు. अमिताभ बच्चन साहब आते इधर रखते యాస్టీజ్ करना ఓకే 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 రైట్ సే ఆతే ఓ లెఫ్ట్ సే ఆతే आप इधर देखना ఏ చెప్తున్నాడు. సరే ఏం చెప్తున్నాడు, కంటెంటేగా చెప్తాడు. అయిపోయింది. మళ్ళీ అమితాబ్ బచ్చన్ సాబ్ ఆరే ఆఫ్టర్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకో డూప్ వచ్చాడు. ఒరే ఇట్లా సాయంకాలం 4:30కి ఆయన వస్తాంటే నేను నమ్మలేదు. మళ్ళీ ఇంకో డూప్ ఇప్పుడు వచ్చాడు ఆయన, సేమ్ యాస్టీజ్ గెటప్, యాస్టీజ్ ఉన్నాడు, ఇన్ డూపా నిజమే. అమితాబ్ మొత్తం సెక్యూరిటీ వచ్చిన తర్వాత డైలాగ్ అంతా అయిపోయింది. కట్ చేస్తే ఆయనతో ఫోటో దిగడానికి రాత్రి 3 అయింది. నిఖిల్ కి కూడా డాన్స్ నేర్పారట, ఇంటికి వెళ్ళి నేర్పించటల్లా? వాళ్ళే నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు అప్పట్లో. అవునా? 1500 ఎంత ఇచ్చారు వాళ్ళ మదర్. 1500 అప్పట్లో. నిఖిల్ ఒక్కలకే? నిఖిల్ వాళ్ళ సిస్టర్కి డాన్స్ నేర్పించాను. నిఖిల్ వచ్చి డాన్స్ యాక్టింగ్ అంతే. అప్పటికి నేను ఇన్స్టిట్యూట్ చేశాను సత్యమాబి గారి దగ్గర. తర్వాత ఏం జరిగింది అంటే నేను బూగి బూగి అని డ్యాన్స్ ప్రోగ్రామ్ మీకు తెలుసు కదా, కంట్రీ క్లబ్లో పెట్టారు. దాంట్లో 3rd ప్రైజ్ వచ్చింది. అప్పుడు చూసారు ఆవిడ, మా అబ్బాయికి డ్యాన్స్ నేర్పిస్తా అంటే ఎక్కడంటే బేగంపేటలో వచ్చాడు. వచ్చిన తర్వాత శేఖర్ కమ్ముల గారు హ్యాపీ డేస్ ఇది ఆడిషన్ జరుగుతుంది అంటే నేను ఒక డైలాగ్ నేర్పించాను. వెళ్ళి చెప్పాడు, చెప్పంగానే సెలెక్ట్. అప్పుడు చెప్తుంటాడు, నువ్వు నేర్పించిన డైలాగ్ వల్లే నేను ఇది. ఆ తర్వాత నేను మర్చిపోయాను, నేను జగడం సినిమా చేశాను, ఆ తర్వాత పరుగు, ఆ తర్వాత యువత అని సినిమా పరశురామ్ గారు. నాకు మర్చిపోయాను, నిఖిల్ ఫేస్ మర్చిపోయాను. అన్నయ్య బాగున్నారా అన్నాడు. అప్పటికే అబ్బాయి హ్యాపీ డేస్ అయిపోయింది, అంకిత్ పల్లవి ఫ్రెండ్స్ ఏదో జరుగుతుంది. ఎవరుండి మీరు అన్నారు. అంటే ఫేస్ తెలియదు కదా. 6 years తర్వాత కరెక్ట్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి పెద్దోడు అనుకోండి తెలుస్తుంది, కొంచెం 18 నుంచి 21 వెళ్ళేపాటికి ఫేస్ మారిపోతుంది. నేనన్నా నిఖిల్ని నువ్వు చెప్పిన డైలాగ్ వల్ల ఏదో వచ్చింది థ్యాంక్స్ అంటే, నిఖిల్ బాగున్నావా, ఎస్ నువ్వు అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారు, అందరు బాగున్నారు. ఇట్లా ఏం డైలాగ్ నేర్పించారు? ఒక తండ్రితో కొడుకు మాట్లాడతారు, ఆపు కన్న తండ్రినే కొడతావా నాయన అనే సెంటిమెంట్ డైలాగ్ వినేవట్లేదు. ఈరోజు ఈ బంగ్లా, ఈ కారు ఇదంతా మా గురూజీ ఇచ్చింది, నువ్వేమిచ్చావు, జీవితాన్ని ఇచ్చావు. జీవితం ఏముంది నాన్న, రోడ్డు మీద కుక్కలు కూడా ఇస్తాయి, కానీ భవిష్యత్తుని, అలాంటి ఇంత అందమైన భవిష్యత్తుని ఎంతమంది ఇస్తారు? మా గురూజీ లాంటి వాళ్ళు ఇస్తారు. నువ్వు ఆ దేశం అని చెప్పి తిరుగుతూ ఉంటావే, ఎక్కడుంది దేశం? మా గురూజీ ఎదురుగా కనిపిస్తున్నారు చూడు, తల ఉంది, కాళ్ళు ఉంది. దేశానికి ఎక్కడ ఏముంది? దాని కాలు చూపించి, తల చూపించి, ఇది చూపించి, అది చూపించి, ఏం లేదు, ఉత్తి ట్రాష్, నేను నమ్మొద్దు నాన్న అని ఒక డైలాగ్. దాన్ని ఎమోషనల్గా చెప్పేసరికి తనకు బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల గారి అబ్బాయి ఓకే అని అలా తీసుకున్నారు. ఈ డాన్స్ బేబీ డాన్స్ లో 3 సార్లు మీరే విన్నరట, దానికి మీరే కొరియోగ్రాఫర్ అప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసేటప్పుడు? అవునండి, నేనే కొరియోగ్రాఫర్. అంటే నేను డాన్స్ లో ఏదైనా ఒక పీక్కి వెళ్ళిపోయాను. యాక్టింగ్ అన్నా డాన్స్ అయినా ఏదైనా ఒక పీక్ నేర్చుకుంటే అలా ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు, మన టాలెంటే మనల్ని కాపాడుతుంది. మనం వచ్చిన తర్వాత అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మనంత ఫూలిష్ ఫెలోస్ ఇంకెవరు ఉండరు. అలా డాన్సు ఫోకు వెస్టర్న్ నాకు బాగా ఇష్టం. షోస్ చేసేవాడిని బయట, నేనే కొరియోగ్రఫీ చేస్తాను. ఎప్పుడైనా ఒక మంచి సినిమాలో ఒకసారి అంటే నా క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అయ్యి వీడి డ్యాన్స్లు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే చూపిద్దామని ఇంతవరకు ఎక్కడ సరిగ్గా చూపిలేదు. అదే పక్కన పెట్టి ఒక సినిమాలో ఎప్పుడో చూపిస్తా. అంటే త్వరలో కొరియోగ్రాఫర్ అవ్వబోతున్నా ఆయన సినిమాకి మాత్రమే కొరియోగ్రాఫర్ కాదండి, ఎవరైనా కొరియోగ్రఫీ చేస్తే నేను డాన్స్ చూపిస్తాను. కమింగ్ టు జబర్దస్త్, ఎంతవరకు ధనరాజ్కి ఉపయోగపడింది? ధనరాజ్కి చాలా వరకు ఉపయోగపడింది. సినిమా అనేది ఊర్లో ఉన్న థియేటర్ వరకు తీసుకెళ్తుంది, జబర్దస్త్ ప్రతి బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది. అంతవరకు ఈ బకెట్ కుర్రోడు ఎవరో బాగా చేసాడే అన్న వాళ్ళందరికీ నా పేరు ధనరాజు, ధనరాజుగా తెలిసిపోయింది. చిన్నపిల్లలు ఆల్సో ఇప్పుడు గుర్తుపడుతున్నారంటే జబర్దస్త్. 100% జబర్దస్త్ లేకపోతే ఇంత గెయిన్ ఎక్కువ ఉండేది కాదు. అంటే నేను జబర్దస్త్ ఇప్పుడు చంద్ర కానీ లేకపోతే చంటి కానీ శకలక్ శంకర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే జబర్దస్త్తోనే వచ్చేసారు. అవును,
నేను వేణు ఏమైందంటే అంత ముందే సినిమాలు చేసి అప్పటికే చాలా సినిమాలు చేసి అలా వచ్చాము. కాబట్టి ఏంటంటే మాకన్నా ఈ కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడింది జబర్దస్త్. మాకు కూడా ఫైనాన్స్ పరంగా చాలా ఉపయోగపడింది. ఈ రోజు అందరూ ఇల్లు కట్టుకున్నాం, కార్లు తిరుగుతున్నాం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మల్లెమాల భిక్షే 100%. మరి ఇంత మధ్యలో ఒకసారి మళ్ళీ అవుట్ అయ్యి మళ్ళీ ఇన్ అయిండ్రు జబర్దస్త్ కి. ఏకే రావు పీకే రావు సినిమా అప్పుడు, అంటే సినిమా అయిన తర్వాత ఇన్ అయిండ్రు. ఎందుకు సినిమా పోవడం వల్ల ఇన్ అయిండ్రా? జబర్దస్త్ కి ఒక స్కిట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక 3 వారాలు మైండ్ దీని మీద పెట్టాలి. ప్రాక్టీస్ సింగిల్ టేక్ లో చేయాలి. పంచ్ ఏదైనా పాత పంచ్ పడుతుందా, కొత్తది పడుతుందా, ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అవుతారు, ఇవన్నీ ఒకటే థీమ్లో. ఇప్పుడు పానకంలో పుడకని ఒక థీమ్ ఇస్తే 6 టీమ్ లీడర్ పానకంలో పుడక రాయాలి. వాళ్ళకి మనకి వేరియేషన్ ఉండాలి. ధనరాజ్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఏమని అనుకుంటారా, చీర కట్టాలా, దీనికి అవసరం లేదా, ఇవన్నీ 100 చేసుకోవాలంటే ఈ సినిమా పక్కన పెట్టేస్తుంది. సినిమా పక్కన పెట్టేసేసరికి ఒక్క సినిమాలో కనిపిపోతే చూసే జనాలు అందరూ ఏంటి భయ్యా ఏంటి సినిమా మానేసామేంటి, టోటల్ జబర్దస్త్ అంటున్నారు. ఇప్పుడు జబర్దస్త్ ఉదయం సినిమా చేస్తే ఏం భయ్యా జబర్దస్త్ రావచ్చు కదా, మేము అందరూ వెయిట్ చేస్తాం అంటే ఈ ఆడియన్స్ అటు ఇటు చేయలేక షఫిల్ అవుతూ ఉంటాం. అంటే ఇది ఉంటది కదా, టీవీలో సక్సెస్ అయిన వాళ్ళు సినిమాలో సక్సెస్ అవ్వరు, సినిమాలో సక్సెస్ అయిన వాళ్ళు టీవీలో సక్సెస్ అవ్వరని. ఈ ఫార్ములా కరెక్టేనా? కాదండి, 100% కాదు. ఇప్పుడు ఫోటోలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి జబర్దస్త్ గ్యాంగ్ లేదు. ఎందుకంటే ప్రతి గురువారం అతని పర్ఫార్మెన్స్ చూసి ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఫ్యాన్ అవుతాడు. ఇప్పుడు చంద్ర బిజీగా ఉన్నాడు, చంటి బిజీగా ఉన్నాడు, శకలక్ శంకర్ సూపర్ బిజీగా ఉన్నారు. అందులో ఉన్న ఏ ఆర్టిస్ట్ ఖాళీ లేడు. మీరు చెప్పండి ఏ ఆర్టిస్ట్కి సినిమాలో అవకాశం లేదని. కాకపోతే వాళ్ళు చేసిన సినిమాలు ఆడకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ క్యారెక్టర్ పేలకపోయి ఉండొచ్చు, ఇంకో సినిమాతో వస్తారేమో, కానీ డెఫినెట్గా వాళ్ళందరూ పైకి వస్తారు. మనం చూసేటప్పుడు సినిమాలు కొన్ని చూస్తున్నాం, మనం పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతుంటాం కాబట్టి 100% అందరు బిజీగా ఉన్నారు. అంటే జబర్దస్త్ చేసినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ బెస్ట్ ఫ్రెండ్ వేణు గారి ఇష్యూలో మీరు అందరూ రెస్పాండ్ అయ్యారు. ఆ యూనిటీ ఉంటుందా మీ అందరికి? ఉంటుందండి కంపల్సరీ. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన జబర్దస్త్ అనేది ఒక షో అండి, అంతే. మేము మనుషులం, మేమందరం ఫ్రెండ్స్, మనుషులు, మాదంతా సినిమా కులం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదో జరిగినప్పుడు మేము అవ్వకపోతే రేపొద్దున మాలో యూనిటీ ఏముంది, పక్కన వాడు ఏమనుకుంటాడు. ప్రతి వాళ్ళకి ఇప్పుడు బస్ డ్రైవర్కి ఒక కార్మికుల సంఘం ఉంది, రిక్షా డ్రైవర్కి ఉంది, ఒక ఆర్టిస్ట్ యూనిటీ ఉండాలని మా అసోసియేషన్ ఉంది. మేము ఆ రోజు కూడా ఎందుకు గొడవ పడ్డామంటే మా తల్లి లాంటి మా అసోసియేషన్లో జరగడం చాలా పెద్దది ఇష్యూ. నీకు ఏదైనా పర్సనల్ గెడ్జ్ ఉంటే నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏమైనా చేసుకున్న తర్వాత తప్ప రైట్ కోర్టులు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, దాన్ని చూస్తారు. మా సొంత ఇంట్లోనే మమ్మల్ని కొడితే ఇంకా వాల్యూ ఎవరు ఇస్తారని మేము అందరం ఆ రోజు ఫైట్ చేసాం. ఆ రోజు చాలా మంది ఏదే అన్నారు, ఏంటి ఇప్పుడు న్యాయం ఎక్కడుంటే ఆ రోజు గెలుస్తాం. 100% మాకు న్యాయం ఉంది కాబట్టి ఈ రోజు ఇది చేశారు. మీ చెట్టు నీడ కింద ఎదిగిన వాళ్ళు టీమ్ లీడర్స్ అవుతున్నారు, వాళ్ళకు కూడా ఇంత సపోర్ట్ ఉంటుందా? ఇప్పుడు రాకేష్ టీమ్ లీడర్ అయ్యారు, నేను పరిచయం చేసిన. తర్వాత ఆర్పి టీమ్ లీడర్ అయ్యారు, నేను పరిచయం. రామ్ ప్రసాద్ నేనే తీసుకొని వచ్చాను. తర్వాత దుర్గా ప్రసాద్ అని మేకప్ చేస్తుంటాడు, అతని వాయిస్ ఏదో ఉంటుందని నేనే తీసుకొని వచ్చాను. అంటే చాలా మంది నేను తీసుకొని వచ్చాను, వాళ్ళందరూ ఇప్పుడు సెట్ అయ్యారు. రేపొద్దున అడిగితే అన్న నా దాంట్లో ఒక ఎపిసోడ్ అంటే నేను మొహమాట లేకుండా వెళ్తాను, అది వాళ్ళకే తెలుసు. అంటే వీళ్ళందరూ ఎప్పటి నుండి ఫ్రెండ్స్? కృష్ణనగర్ నుండి ఫ్రెండా, లేకపోతే ఇక్కడికి వచ్చినాక వీళ్ళ దాంట్లో ఈ టాలెంట్? వేణు నేను చంటి శకలక్ శంకర్ కూడా బయట ఫ్రెండ్స్ అండి ముందు నుంచే. మిగతా రాకేష్ కానీ వీళ్ళందరూ జబర్దస్త్ యాడ్ అయిన వాళ్ళు, అంటే కొంచెం ఒక సంవత్సరం అటు ఇటుగా కానీ అందరూ తెలిసింది. మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, అంటే అందరు అనుకుంటారు కదా బ్రహ్మానందం గారు అందరినీ తొక్కేస్తున్నారు అని, అంటే మీరు మాట్లాడారు. ఎవరన్నారండి అట్లా? ప్రతి వారం ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రావచ్చు కదా, మాట్లాడచ్చు కదా అని అడుగుతారని. నిజమేనా అది? ఖచ్చితంగా. ఇప్పుడు ఫోన్ చేయమంటారా? ఇప్పుడు ఫోన్ చేస్తే ఎలా మాట్లాడతారో చూస్తారా మీరు? నమ్మకంగా చెప్తున్నారు కదా. అంటే నా బ్రహ్మానందం గారు కాదండి, అందరూ అందరు ఆర్టిస్టులు అందరు ఆయననే ఫోకస్ చేస్తారు కదా. అంటే మీరు అన్నారు కదా ఆ చెట్టుకి రాయి దెబ్బలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ మనకు కనిపించే ప్రతిదానికి ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆలీ గారు షూటింగ్ లో ఉంటే వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వస్తే ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని తినాల్సిందే, అంత మంచి వ్యక్తులు. రఘుబాబు అన్నయ్య, చాలా మంది, వేణుమాధవ్ అన్నయ్య ఏంటి ఏమొచ్చింది భోజనం అని అడిగితే పలాంది వచ్చింది, ఏంటి రేపు పొద్దున మటన్ తెప్పివచ్చుగా, ఇలా మాట్లాడతాం. సొంత బ్రదర్స్ లాగా. ఇదంతా ఎవరో కావాలని కల్పితం అంతే. అంటే మీలో మీకు కూడా ఉండదు? ఎందుకు ఉంటుందండి, వాడు బాగా చేశాడు, వాడికన్నా మనం బాగా చేయాలి, ఇది ఆరోగ్యకరమైన ఉండాలి. ఇది ఉండకపోతే మనకి ఎలా ఉంటుందంటే మొనాటీ వస్తుంది. అందులో ఉండాలి కానీ స్క్రీన్ లో మనం ఫైట్ చేసుకోవాలి, కానీ స్క్రీన్ ముందు ఫైట్ చేసుకోవడం వల్ల ఆప్యాయతలు పోతాయి, అనురాగాలు పోతాయి, ఫ్రెండ్షిప్లు పోతాయి, చాలా పోతాయి. మీ అబ్బాయి పేరు చాలా వెరైటీగా ఉంది, సుక్కురామ్. అంటే సుక్కురామ్ అంటే విన్నాం, మీరు చెప్పండి అది కరెక్టో కాదు నేను చెప్తా. డైరెక్టర్ సుకుమార్ గారు నాకు జగడం సినిమాతో బాగా, అంటే జై చేసినప్పటికీ జగడం సినిమాతో నేను జనాలకు తెలిసిపోయాను. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నా క్యారెక్టర్ నాంపల్లి సత్యకి చాలా మంచి అయిపోయింది, దాంతో పరుగు వచ్చింది, చాలా సినిమాలు వచ్చినాయి.
ఊరు నుంచి పారిపోయి వచ్చిన దానికి ఒక నిర్వచనం, ఎస్ దీనికి వచ్చాను రా బాబు నేను అనడానికి అది. అయితే దాంట్లో డైరెక్టర్ సుకుమార్ గారిని సుక్కు అని, నా హీరో రామ్ ఫైనాన్స్ చాలా హెల్ప్ చేశారు. ఇప్పటికీ ధనరాజ్కి మా వైఫ్ వచ్చిన తర్వాత నాకు ఎంత హ్యాపీగా ఉందో, మా అబ్బాయి పుట్టడానికి కూడా కారణం ఆయన. ఫైనాన్స్ పరంగా ఎన్నో హెల్ప్ చేశాడు. నేను ఏదో రోజు ఇండస్ట్రీ నుంచి వదిలేసి వెళ్ళిపోదాం అన్న టైం కూడా వచ్చింది నాకు. నేనున్నాను నీకు అని ప్రతి నెల అమౌంట్ పంపించాడు. ప్రతి నెల అప్పటికి మీరు ఇప్పుడు అడిగినా పంపిస్తాడు అనమాట. అవునా? మరి మీరు తీసుకున్నా ఇచ్చేసిండ్రా? ఇవ్వలా అంటే ఇవ్వలేదు మీన్స్ నేను ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఇస్తే కొడతాడేమో అని బయట. రామ్ గారు కొడతారేమో అని. కానీ వసూలు చేయండి, తీసుకోండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అని బగ్గా పైసలు నా ఆత్మ ఇచ్చేస్తానండి ఆయనకి 100%. ఇప్పటికీ ఆ రిలేషన్ అట్లనే ఉంటుందా ఎప్పటికీ రామ్ గారితో? మా అబ్బాయి ప్రతి పుట్టినరోజుకి వస్తారు, సుక్కు అని రామ్. వాళ్ళకి తెలుసా వాళ్ళ పేరు మీద ఈ పేరు పెట్టారు? సుకుమార్ గారు అడ్డగాడు, అరే నేను పెద్ద డైరెక్టర్ అయ్యాను పెట్టావా అంటే, అసలు మీరు ఏం కాకపోయినా పెడతానండి, మీరు ఒక మాస్టర్, మీరు ఒక లెక్చరర్, మీలాంటి వాళ్ళ పేరు మా అబ్బాయికి పెట్టుకోవడం గొప్ప విషయం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతాడా, కమేడియన్ గా కంటిన్యూ అవుతాడా? ధనరాజ్ ఏం చేస్తాడు అసలు? ఇంకా ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతాడు. ఏదేమైనా ఆర్టిస్ట్ కంపల్సరీ. మరి ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేశారు, అనుకున్నంతగా కాకపోయేసరికి బాధపడ్డారా? అలా బాధపడలేదండి. ఫస్ట్ రోజు బాధపడ్డాను, తర్వాత సగం పోయింది, సగం రావాలి. ఇంకా శాటిలైట్ అవ్వాలా, శాటిలైట్ అయితే వచ్చేస్తుంది, 100% వచ్చేస్తుంది. ట్రై చేస్తున్నా శాటిలైట్. ఇంకొక సినిమా మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారా? ఎప్పటికైనా చేస్తాను. ఇదేం ఫార్ములా ఏముందండి, ఇప్పుడు ఇక్కడ సంపాదించుకున్నా ఇక్కడే పెడుతున్నాం. ఎవరో సంపాదించిన డబ్బులు ఇక్కడ పెడతారు, అది రెమ్యునేషన్ కింద నాకు వస్తుంది. నేను సంపాదించిన డబ్బులు ఇక్కడ పెడతాను, అది మళ్ళీ రెమ్యునేషన్ కింద అతనికి వెళ్తుంది. ఉన్న కొన్ని డబ్బులేగా మనం ముద్రించింది, అయ్యే తిరుగుతుంటాయి. కాకపోతే ఎవరి దగ్గర ఎక్కువ రోజులు ఉన్నాయి అనేది చూసుకుంటాం అంతే. ఇంత మొత్తం కెరియర్ లో ధనరాజ్ బాగా బాధపడింది ఏంటి? పర్సనల్ గా కానీ ప్రొఫెషనల్? అమ్మ చనిపోయినప్పుడు అంతే. బాగా సంతోషపడింది నేను మా అబ్బాయి పుట్టినప్పుడు. అన్ని రెండు ఫ్యామిలీ పరంగానే అంతే అండి. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయిపోయిందని ఎగిరి గంటేసే క్షణాలు, గుర్తు పెట్టుకునే క్షణాలు కాదు. ఇది కసి పెంచుద్ది, ఇంకో సినిమా కూడా హిట్ కొట్టాలని. ఏది శాశ్వతంగా ఉండదు ఇండస్ట్రీలో. మనం లైమ్ లైట్లో ఉన్నంత కాలమే మనం కూర్చోబెట్టి మాట్లాడతారు, మనం ఇది చేస్తారు. సినిమా ఇండస్ట్రీ అయిపోయిన తర్వాత ఒక కిరాణా కొట్టు పెట్టుకొని, లేకపోతే ఒక కాఫీ షాప్ ఏదో పెట్టుకొని నేను ఆవిడ కూడా బతికేస్తాను. అంత డేర్తో ఉన్నాను నేను ఎప్పుడు. అస్సలు నేను దేన్ని విలువ చేయను. అంటే ఇండస్ట్రీ అనే కళామ తల్లి నన్ను వదలదు, ఏదో ఒక రకం అందరినీ చేయబట్టుకుని నడిపిస్తూ ఉంటుంది. రజనీకాంత్ గారు అన్నట్టు ఇండస్ట్రీ కళామ తల్లి మమ్మల్ని అందరినీ చేయబట్టుకుని నడిపిస్తే ఒక కమలాసన్ మాత్రం ఎత్తుకొని తీసుకెళ్తుంది. అలాగా ఎంతమంది వచ్చినప్పుడు రావాలండి. ఇప్పుడు కొత్త నీరు వస్తూ ఉండాలి, 100% వస్తూ ఉండాలి. వస్తూ ఉన్న కొద్దీ మేము బోర్ కొట్టచ్చు. ఇంకో 5 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, లేకపోతే మంచి క్యారెక్టర్ పడి 20 ఏళ్ళు సెట్ అయిపోయి ఉండొచ్చు. లేకపోతే బ్రహ్మానందం గారు లాగే అలాగే ఎన్ని సినిమాలైనా ఉండొచ్చు. ఇదంతా మేము చూస్తున్నాగా, వస్తూ ఉండాలి. ఏదైనా జరగచ్చు. మనం ముందే ఫిక్స్ అయిపోయి ఉంటే చాలా కూల్ గా ఉంటాం లైఫ్ లో. మీరైతే ఫిక్స్ అయ్యిండ్రు, ఇంకా ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా ఆల్టర్నేట్ చేయడానికి రెడీ. అంటే కిరాణా కొట్టు, కాఫీ షాప్ అని అనేస్తాం కానీ తక్కువని వెళ్ళలేము. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసుకుంటే అందులో సక్సెస్ అవుతానేమో, లేకపోతే నేను కామెడీ హీరో చేసి ఇందులో సక్సెస్ అవుతాను, లేదా ఆర్టిస్ట్ గా సక్సెస్ ఏదో విలన్ గా సెట్ అయిపోతానేమో, తెలియదు కదా ఏం జరుగుతుంది. లేకపోతే డైరెక్టర్ అయిపోతానేమో, ఏమైపోద్దో తెలియదు. మరి ఏం తెలియదు కదా. యాక్టింగ్ మాస్టర్ యాక్టింగ్ స్కూల్ పెట్టుకొని చెప్తానేమో, ఏది చెప్పలేం కదా మనం. సరే, అలా కళామ తల్లి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇంకా మీరు ముంగట్టుకు మస్తు సినిమాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసిండు కదా, మస్తు మాట్లాడిండు. మనం ఏం చేద్దాం ఇప్పుడు? టాటా చెప్పేద్దాం. టాటా.